రష్యాలో ఇస్లాం పెరుగుతూ ఉండటంతో ముస్లిం ఖైదీలు తమ మత విశ్వాసాలను ఆచరించడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రష్యన్ జైళ్లలో ముస్లిం నియామకాల ప్రకారం ఉపవాసం, ప్రార్థన, భోజనం చేయటం దాదాపు అసాధ్యం. సైబీరియన్ జైలుకు చేరుకున్న తర్వాత అంతకుముందు తినే తిండి ఎంతమాత్రం లభించదు. వడ్డించిన భోజనంలో చాలా వరకు పంది మాంసం ఉంటుందని, ఇస్లాంలో దీనిని తినటం నిషేధమని ఖైదీలు చెబుతున్నారు. రష్యా క్రూరమైన జైలు వ్యవస్థలో వేల మంది ముస్లింలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఆహారం మాత్రమే కాదు, మగ్గిపోతున్న జైళ్లలో జీవించటం అతిపెద్ద సవాల్. రష్యా జైళ్లలో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోందన్న విమర్శలను మానవ హక్కుల సంఘాలు వినిపిస్తున్నాయి. రష్యన్ జైళ్లను చీకటి అండర్ వరల్డ్ గా అభివర్ణిస్తారు. జైళ్లను నల్ల జైళ్లంటారు. మొత్తం జైలు వార్డెన్ల ఆధీనంలో ఉండటం, వారికి ఇస్లాం ఆచార వ్యవహారాలు తెలియకపోవటంతో అక్కడ ఖైదీలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. నేరస్తులు జైలు అధికారుల చేతిలో హింసకు గురవుతున్నారు. ఖైదీలను ఒంటరిగా నిర్బంధించటం, పోషకాహార లోపం, అత్యాచారం వంటి అమానవీయ పరిస్థితులను కొందరు ఖైదీలు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. గత 2 దశాబ్దాల్లో వేల మంది ముస్లింలు ఉగ్రవాద సంబంధ నేరాలకు పాల్పడ్డారని రష్యా అధికారులు చెబుతున్నారు. 14.3 కోట్ల రష్యా జనాభాలో దాదాపు 15% మంది ముస్లింలు. రష్యాలో జనాభా తగ్గుతున్నప్పటికీ ముస్లిం జనాభా మాత్రం వేగంగా అభివృద్ధి చెందుతూనే ఉంది. అదే సమయంలో ఖైదీల్లో ముస్లిం ఖైదీలు 15% ఉన్నారు. 2,06,000 ఖైదీల్లో 31,000 మంది ముస్లింలున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. 2022లో మాస్కో యుక్రెయిన్ను ఆక్రమించినప్పటి నుండి రష్యా జైలు జనాభా సగానికి పైగా తగ్గింది. క్షమాపణల ద్వారా స్వచ్ఛంద సేవా కారణంగా పలువురిని అధికారులు విడుదల చేశారు. ఎవరైనా ఇస్లాం మతంలోకి మారితే సదరు వ్యక్తి ఉగ్రవాదానికి గురయ్యే వ్యక్తిగా జాబితాలో చేరుస్తున్నట్లు తెలుస్తోంది. మధ్య ఆసియా నుండి ఉపాధి కోసం రష్యాకు వచ్చే ముస్లిం వలసదారులు ముఖ్యంగా రష్యన్ భాష, చట్టాలు, జీవన విధానాల గురించి సరైన అవగాహన లేకపోవడంతో వారు నేరాభియోగాలు ఎదుర్కోవలసి వస్తోందని హక్కుల సంఘాలు చెబుతున్నాయి. కొంతమంది ఖైదీలను యుక్రెయిన్లో పోరాడాల్సిందేనని బలవంతం చేశారట. మరికొందరు రష్యా పోలీసులు, ప్రాసిక్యూటర్లు ఇతరు చేసిన నేరాలకు తమను లక్ష్యంగా చేసుకున్నారని ఖైదీలు కొందరు ఆరోపిస్తున్నారు. రష్యన్ జైళ్లు ముస్లిం ఖైదీలకు సరిపోవటం లేదు. కొన్ని జైళ్లలో రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల మధ్య తినడం, బయటికి వెళ్లడం నిషేధంతోనూ రంజాన్ వేళ ముస్లిం ఖైదీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ప్రేయర్ చేయటం ఉల్లంఘన అవుతుందని హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. రంజాన్ సందర్భంగా ఉపవాసం ఉండటం కూడా కొంతమంది దోషులకు కష్టతరంగా మారింది. అయితే జైలు సిబ్బందికి అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తే తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్న అభిప్రాయంలో కొందరు ఖైదీలున్నారు. వారు జైలు లైబ్రరీ నుండి ఖురాన్, ముస్లిం పుస్తకాలను తీసుకునేందుకు అవకాశం కల్పించినా అవి రష్యన్ అనువాదం కావటం వల్ల ఖైదీలకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోతోంది. 2000 సంవత్సరంలో రెండో చైనా యుద్ధం ప్రారంభమైనప్పుడు రష్యన్ జైళ్లలో ముస్లిం ఖైదీల సంఖ్య పెరగటం ప్రారంభమైంది. ఉగ్రవాదంపై రష్యా ఉక్కుపాదం మోపటంతో వేలాది మంది ముస్లింలు జైలు పాలయ్యారు.